హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఇది వచ్చేసి మొన్న సాటర్డేదండి. లాంగ్ వీడియో అయితే తీశాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏమేం ప్రిపేర్ చేశాను, ఏం చేశాను అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చానండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పాలు అయితే పెట్టాను. ఎందుకంటే మా హస్బెండ్కి పాలు కలిపిద్దామని చెప్పి పాలు అయితే పెట్టానండి. సో మా హస్బెండ్కి అయితే పాలు అయితే కలిపేసి ఇంకా తనకైతే ఇచ్చేసేసానండి. ఇవి వచ్చేసి ఈ కలర్లో ఉన్నాయి ఏంటక్క అని అంటున్నారు. అది ఆయుర్వేదం మందండి. సో వారికి ఇచ్చేసిన తర్వాత ఇంకా టిఫిన్ సెక్షన్కి వచ్చేసి ఈరోజైతే ఇడ్లీ దోశ అండి, రెండు వేస్తున్నాను. బట్ వాటిల్లోకి చట్నీ కావాలి కదా, సో ఇక్కడ పల్లీలు కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను. ఇక ఎప్పుడు లాగానే పల్లీలు అండ్ అలాగే పచ్చిమిర్చి, చింతపండు, కొంచెం కరివేపాకుని వేసి మంచిగా అయితే ఫ్రై అయితే చేసుకున్నానండి. ఇంక ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని చల్లారి పెట్టేసి మిక్సీ జార్లో ముందుగా కొబ్బరిని అయితే వేసుకున్నాను. అప్పుడు మనకి ముక్కలు ముక్కలుగా తగలకుండా కొబ్బరి కూడా స్మూత్గా పేస్ట్ అయితే అవుతుందండి. తర్వాత ఉప్పు, పసుపు, కొంచెం మనం ఫ్రై చేసుకున్నవి అవి కూడా వేసేసి చట్నీ అయితే చేసేసి చట్నీకి అయితే పోపు పెట్టేశానండి. చట్నీ మాత్రం టేస్ట్ అయితే చాలా బాగుంది. అందులోనూ కొంచెం జలుబుగా అనిపించింది అనమాట. కొంచెం స్పైసీగా అయితే చేశానండి. చట్నీ మాత్రం చాలా బాగుంది. తర్వాత వచ్చేసి రాత్రి అట్టుపిండికి అయితే రుబ్బానని చెప్పి వీడియోలో చెప్పాను కదండి, షార్ట్స్లో చెప్పాను. సో అట్టుపిండి అయితే బాగా పొంగిందనమాట. ఇంకా ఇది కొంచెం అయితే గిన్నెలోకి తీసుకొని సాల్ట్ అయితే కలుపుకున్నానండి. ఇది వచ్చేసి ఇడ్లీ పిండి అనమాట. ఇడ్లీ కొంచెమే ఉంది. సరే వెయ్యి దోశలో పెట్టుకొని తింటానని అని చెప్పని అయితే అన్నారు. సరే ఇక 2 రేకులే అయినాయి అండి, అంటే 8 ఇడ్లీ అయినాయి. ఇంకా ఇడ్లీ పిండి కూడా ఇడ్లీ అయితే వేసేసి ఇడ్లీ పెట్టేసేసి ఇక దోశలు అయితే వేస్తున్నాను అనమాట. ఉల్లి దోశలు అడిగారండి. ఫస్ట్ అయితే నార్మల్ దోశలే వేసేసాను. ఇంకా తర్వాత ఉల్లి దోశలు అన్నారు. ఇక తర్వాత అందరికీ కూడా ఉల్లి దోశలు అయితే వేసి చక్కగా ఇచ్చేసానండి. చట్నీ అండ్ అలాగే అల్లం పచ్చడి, ఇంకా కారపొడి అన్నీ అయితే వేసుకొని మంచిగా టిఫిన్ అయితే చేసేసామండి. ఇదిగోండి అల్లం పచ్చడి వీడియో వచ్చేసి మన ఛానల్లో ఉందండి, చూడండి ఎవరైనా చూడకపోతే. తర్వాత ఇంకా టీ పెట్టమని అయితే అడిగారు. ఇక అందుకని చెప్పి టీ పెట్టేశాను అనమాట. ఇక నిండా వచ్చినాయి. ఇక వాళ్ళకొక్కళ్ళకి ఎందుకు ఇస్తాను చెప్పండి, మనం కూడా కొంచెం పోసేసుకుంటాం కదా. ఇక అప్పుడు మనం కూడా కొద్దిగా పోసేసుకొని ఇక నేను కూడా మా వారితో అయితే తాగేశాను. చక్కగా టీ తాగేసి తర్వాత ఇంట్లో కొన్ని పనులుంటే చేసుకున్నానండి, బట్టలు అవి మడత పెట్టి. ఇంకా మధ్యాహ్నం భోజనంలోకి వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అయితే వండుదామని చెప్పి చిక్కుడుకాయలను అయితే స్టవ్ మీద అయితే పెట్టి మగ్గిస్తున్నానండి, పోపు వేసేసి. తర్వాత సొంటి చారు అయితే చేస్తున్నానండి. చాలా బాగుంటుంది అనమాట. దగ్గులు, జలుబులు, ఇప్పుడు ప్రజెంట్ వానలు పడుతున్నాయి కదండి, ఇది మంచిగా అయితే యూస్ అవుతుంది. కొద్దిగా చింతపండుని నానబెట్టుకొని ఆ చింతపండుని తీసేసి అందులో మనకి ఎంత క్వాంటిటీ అయితే కావాలో వాటర్ అంత పోసుకొని అందులో కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు అండ్ అలాగే టమాటా ముక్కలు, ఇంకా స్పైసెస్ వచ్చేసి ఉప్పు, పసుపు అండ్ అలాగే బెల్లము. ఇది వచ్చేసి సొంటి పొడం అండి. సొంటి కొమ్ములను తీసుకొచ్చి వేయించి పొడం చేసుకొని ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అనమాట. వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకొని 2 పొంగులు వస్తే సరిపోతుందండి. మనకి ఎక్కువ కూడా బాగా మరిగిపోవాల్సిన అవసరం అయితే ఉండదు. తర్వాత ఇంకా వైట్ రైస్ అండి, ఇంకో పక్కన వైట్ రైస్ కూడా చక్కగా ఉడికిపోయిందనమాట. ఇక దాన్ని కూడా చిన్న మంట పెట్టేసి ఉమ్మగల్లిచ్చేసాను అన్నాన్ని అయితే. ఇంకా ఈలోపు చారు అయితే కాగిపోయిందండి. ఇందులోకి పోపు పెట్టాలి కాబట్టి ఇక అన్నం దింపేసి పోపు పెట్టేసి చారులో అయితే వేసేసానండి. ఇంకా చారు కూడా మనకి రెడీ అయితే అయిపోయింది. చారు మాత్రం చాలా బాగుందండి. గొంతు నొప్పి అలాంటివి ఏమున్నా కూడా తగ్గిపోతాయి అన్నమాట. నైట్కి అవే సరిపోయినాయండి. ఇక పిల్లలు అన్నారు స్వీట్ చేయమంటే సేమియా పాయసం అయితే చేశానండి. చాలా బాగుందన్నమాట. ఈరోజు వంటలన్నీ కూడా చాలా బాగా కుదిరినాయండి. ఎవరైనా ట్రై చేయకపోతే కనుక ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ అలాగే నా వీడియో కనుక మీకు నచ్చుతున్నట్లయితే కనుక నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి అంతేనండి ఈరోజు వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. బాయ్.